హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు డే 2 ఇన్ కేరళ. డే 1కి డే 2 వ్లాగ్కి చాలా గ్యాప్ వచ్చేసింది కదా. ఐఎమ్ రియలీ వెరీ సారీ, అస్సలు కుదరట్లేదు. బట్ అప్పుడప్పుడు మెసేజ్ చేసి మీ కేరళ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం, నెక్స్ట్ వ్లాగ్ కోసం అని అన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. సో లాస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, మేము 1:30కి ఇంటికి వచ్చి మా లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 3:30కే బయలుదేరిపోయాము అని చెప్పాను. సో ఇది ఆ వ్లాగ్. 3:30 అంటే మేము 3కి లేచి పర్లేదు 3:57 4 కల్లా బయలుదేరామన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు. సో కొచ్చిలో ఉన్నాం మేము ప్రజెంట్గా. డే 1 కొచ్చిలో గడిచింది, డే 2 ఏమో వాయనాడ్ వెళ్తున్నాం. కొచ్చి టు వాయనాడ్ మేము కార్లో వెళ్తున్నాం. నిన్న మేము రాత్రి కార్ కూడా పిక్ చేసుకున్నాం కదా, జూమ్ కార్లో. అది మేము లగేజ్ ఎందుకు ప్యాక్ చేసుకున్నాము అంటే, మేము వెళ్ళిన ట్రిప్ 9 to 10 days అయితే మేము వాయనాడ్ సైడ్ అక్కడక్కడ తిరగడానికి 3 daysకి వెళ్తున్నాము. సో కంప్లీట్ లగేజ్ క్యారీ చేయడానికి మా కార్లో బూట్ స్పేస్ తక్కువ ఉంది. అందుకే లగేజ్ ప్యాక్ చేసుకొని మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఇలా బీచ్లో అక్కడక్కడ ఆగి మంచిగా డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ, వెదర్ ఎంజాయ్ చేస్తూ, కేరళ గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. సో యాజ్ పర్ ఆ ప్లాన్ ఇవాళ మేము వాయనాడ్లో ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ ఏమీ లేవు. ఇవాళ కంప్లీట్గా ట్రావెల్ డే అని చెప్పి మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము. వాయనాడ్ కనుక మేము తొందరగా రీచ్ అయిపోతే మేము బుక్ చేసుకున్న స్టే ఎక్స్ప్లోర్ చేసి అక్కడ స్విమ్మింగ్ అది కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నాము. సో ఇది కంప్లీట్గా ఆల్మోస్ట్ ట్రావెల్ బ్లాగ్. బట్ మధ్య మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్లో అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్లో ఆగామన్నమాట. ఇది మేము లంచ్కి ఆగిన చోట దగ్గర. దీని తర్వాత నెక్స్ట్ మేము కేరళ విలేజ్కి వెళ్ళాము. సో ఒక కొండ మీద ఉన్న ఒక విలేజ్ని, పాతకాలంలో ఇల్లు ఎలా ఉండేవి, అసలు కేరళ ట్రెడిషనల్ హౌసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వస్తువులు కొన్ని, ఒక చిన్న మ్యూజియం లాగా అలా మధ్యలో ఒక విలేజ్ ఉంది. మేము ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ పైనకి వెహికల్స్ అవేమి రావు, సో మనమే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఆ విలేజ్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాక ఇంకా మీరు ముందు ముందు ట్రెడిషనల్ హౌసెస్ ఎలా ఉండేవి అన్నీ చూస్తారు. బట్ ఆ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. కొండ మీదకు ఉంది, పైకి ఎక్కిన తర్వాత చాలా బ్యూటిఫుల్ వ్యూ, మంచి చల్లటి గాలి, అక్కడక్కడ కూర్చోడానికి రాళ్ళు బెంచెస్ తోటి చాలా పీస్ఫుల్గా ఉంది ఆ విలేజ్. మేము కొచ్చిలో ఉన్న డే 1 చాలా వేడిగా ఉంది అని అసలు తట్టుకోలేకపోయాం కదా. డే 2 అది ప్లేస్ చేంజ్ వల్ల మోస్ట్లీ, బట్ వెదర్ చాలా బాగుందన్నమాట, చల్లగా ఆల్మోస్ట్ వర్షం పడేలాగా. సో కొంచెం సేపు పీస్ఫుల్గా కూర్చున్నాం, బికాస్ మాకేం ప్లాన్స్ లేవు కదా, జస్ట్ ట్రావెల్ డే కాబట్టి కొంచెం సేపు పీస్ఫుల్గా కూర్చొని, ఇంకా అంత పీస్ఫుల్గా ఉన్న, అంత బ్యూటిఫుల్గా ఉన్న వ్యూలో మనం పిక్చర్స్ దిగకుండా ఉంటామా? ఆఫ్ కోర్స్ మేము అందరం పొద్దున్నే 3:30కి లేచి బయలుదేరిపోయాం కాబట్టి అందరం నైట్ డ్రెస్లోనే వచ్చేసాము. బట్ స్టిల్ వీ వాంటెడ్ టు మేక్ సమ్ మెమరీస్. సో అలా పిక్చర్స్ దిగి కష్టపడి మా ఆయనను కూడా ఒప్పించి ఆయనతో కూడా ఒక పిక్చర్ వీడియో తీసుకొని ఇంకా ముందుకెళ్ళామన్నమాట. అక్కడ కోకోనట్ వాటర్ తాగాను, చాలా స్వీట్గా ఉండింది. కేరళ వెళ్తున్నప్పటి నుంచి అనుకున్నాను ఎవ్రీ డే ఒకటన్నా తాగాలి, రెండన్నా తాగాలి అని చెప్పి, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. రేర్గా దొరికాయి మాకు. నేను తాగిన దగ్గర మాత్రం చాలా స్వీట్గా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ హౌసెస్. ఇది వాళ్ళ మ్యూజిక్ అంటారు, ట్రెడిషనల్ మ్యూజిక్ వినండి. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నది కూడా ఒక ట్రెడిషనల్ హౌసే, బట్ ఒక కంప్లీట్ హౌస్ చూపిస్తాను రండి. అదేంటో బయట ఎంత వేడిగా ఉన్నా ఈ ఇంటి లోపలికి వెళ్ళగానే ఎంత చల్లగా ఉందో. సో ఇలా 2 doors ఉన్నాయి లోపల ఎంటర్ అవ్వగానే. అంటే ఇంకా ఇదొక రూము, మొత్తం కంప్లీట్గా ఒకటే రూము, అటు సైడ్ కిచెన్ లాగా, అండ్ బయట కూర్చోడానికి ఇలా బండ వేశారనమాట. అలా విలేజ్ అంతా కనిపిస్తుంది, బట్ చాలా చల్లగా ఉంది ఇల్లు. మా ట్రావెల్ స్టార్ట్ చేసేసాము, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మేము బుక్ చేసుకున్న స్టే వాళ్ళు మాకు ఒక స్పెసిఫిక్ లొకేషన్ షేర్ చేశారు, అక్కడి నుంచి వాళ్ళు వచ్చి తీసుకెళ్తా అన్నారు. బికాజ్ మేము చాలా లోపలికి ప్రశాంతంగా ఉండే స్టే బుక్ చేసుకున్నాం అనమాట. ఫుల్ రెయిన్ పడుతుంది, మేము మెయిన్ రోడ్ మీద వరకు ఆగిపోయాం. చూసారా ఇంత లోపలికి మా ప్రాపర్టీ, కంప్లీట్ గ్రీనరీ. ఇప్పుడు నెక్స్ట్ మీరు మేము బుక్ చేసుకున్న స్టే కూడా చూస్తారు, ఫుల్ గ్రీనరీ, అసలు చాలా లోపలికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా కొంచెం ముందెళ్ళాల్సింది అనిపించింది మాకు. ఇది మా స్టే ఎంట్రన్స్ అనమాట. ఇలా కిందకి లోపలగా కంప్లీట్గా ట్రీస్, ఒక అపార్ట్మెంట్ లాగా ఉంది, ఎయిర్బిఎన్బి లాగా. బట్ మేము ఎక్కువ స్టే చేయట్లేదు కాబట్టి మేము చాలా మినిమల్గా తీసుకున్నాం. ఇది బాల్కనీ నుంచి వ్యూ, స్విమ్మింగ్ పూల్ అండ్ ఇది కంప్లీట్ వ్యూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టే జస్ట్ ఇవాళ మేము రెస్ట్ తీసుకోవడానికి అంతే. మేము మళ్ళీ రేపు మార్నింగే 5కి లేచి మేము ట్రావెల్ చేయాల్సిన ప్లాన్స్ ఉన్నాయి, మాకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. దాని తర్వాత మేము వాయనాడ్లో ట్రీ హౌస్ బుక్ చేసుకున్నాం. ట్రీ హౌస్ వాస్ మై మోస్ట్ ఫేవరెట్. నేను
గైడ్ చేశాను ట్రిప్ మొత్తం ట్రీ హౌస్ కోసం. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో దీంట్లో ఇప్పుడు జస్ట్ చెప్పినట్టు కొంచెం స్విమ్మింగ్ చేసేసుకొని డిన్నర్ చేసి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ వెళ్ళడానికే అనమాట మేము ఈ స్టే బుక్ చేసుకుంది. అండ్ చూపించాను కదా కిచెన్, హాల్, ఇది బాల్కనీ నుంచి వ్యూ. వచ్చి లగేజెస్ పెట్టంగానే వెంటనే డిలే చేయకుండా నైట్ డ్రెస్లోంచి స్విమ్మింగ్ డ్రెస్లోకి మారిపోయి స్విమ్మింగ్కి వెళ్ళామన్నమాట. హ్యాపీగా 1.5 hours ఎంజాయ్ చేసాము. స్కిన్ ట్యాన్, సన్ స్క్రీన్ ఏమీ పట్టించుకోకుండా అలా డైరెక్ట్గా బ్లీచ్ స్విమ్మింగ్ పూల్లో దూకేసాము. బికాస్ ట్రావెల్ చేసి ఫుల్గా అలసిపోయి ఉన్నాం కదా. డిన్నర్ మేము రూమ్కే ఆర్డర్ చేసుకున్నాము, రూమ్ సర్వీస్ అవైలబుల్గా ఉందని. మేము ఇక్కడ కూడా ఆఫ్ కోర్స్ క్రికెట్ చూస్తున్నాం బికాస్ మాతో క్రికెట్ లవర్స్ ఉన్నారు కాబట్టి. సో డిన్నర్ చేసేసి లగేజ్ ప్యాక్ చేసుకొని పడుకొని పోవాలి బికాస్ నెక్స్ట్ డే మార్నింగే 5కి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోవాలి కదా. అలా జరిగింది మా డే 2. పెద్ద యాక్టివిటీస్ లేకపోయినా ఇట్ వాస్ జస్ట్ అ ట్రావెల్ అండ్ అ పీస్ఫుల్ డే అనమాట. డే 3 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా యాక్టివిటీస్ చేసాము. సో స్టే ట్యూన్డ్ ఫర్ డే 3 వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.